తెలుగుదేశం జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అంతకుముందు టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్తో సమావేశమయ్యారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల పేర్ల అంశంపై చర్చించారు. వాస్తవానికి మెజారిటీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాలను టీడీపీ, జనసేనలు చాలా రోజుల క్రితమే తయారు చేశాయి. 100కు పైగా సీట్లకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేశారు. ఈ నెల 2వ వారంలోనే వీటిని విడుదల చెయ్యాలని అనుకున్నా బీజేపీ కొత్తగా ఈ కూటమిలోకి రావడంతో వాయిదా వేశారు. బీజేపీ నాయకత్వంతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఆ పార్టీకి ఇచ్చే సీట్ల విషయంలో దాదాపు స్పష్టత రావడంతో ఇప్పుడు జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు. ఇవాల్టి ముహూర్తం దాటితే మళ్లీ 2 వారాల వరకు మళ్లీ అంత మంచి ముహూర్తం లేదని పండితులు చెప్పడంతో శనివారాన్ని ఎంచుకున్నట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని బీజేపీ జాతీయ నాయకత్వానికి కూడా చేరవేశారట. శుక్రవారం ఉదయం దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. ఆ తరువాత జాబితా విడుదల ప్రక్రియ వేగం పుంజుకుంది. 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా భారీ బహిరంగ సభకు ముందు కొందరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తే ఉభయ పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని అంచనా వేస్తున్నారట.